నా మైనస్ పాయింట్స్ ఇవే. ఎక్కువగా ఆలోచిస్తాను. మంచైనా, చెడైనా. ఓవర్ థింకింగ్ అబౌట్ గుడ్ ఆర్ బ్యాడ్. ప్రతి విషయాన్ని పరిశీలనాత్మకంగా గమనిస్తాను. ఇది నా ఫ్రెండ్స్‌కు నచ్చదు. అబ్జర్వేషన్ స్కిల్స్ ఎక్కువ నాకు. నచ్చిన ప్రదేశం కావచ్చు, నచ్చిన వ్యక్తులు కావచ్చు, నచ్చిన వస్తువులు కావచ్చు. అవైతేనే ఎక్కువగా అబ్జర్వేషన్ చేస్తూ ఉంటాను. చాలా ఈజీగా ఇతరులను నమ్ముతాను, ఆకర్షింపబడతాను కూడా. అంటే వారి హ్యాబిట్స్‌ని చూసి గానీ, డ్రెస్సింగ్‌ని చూసి గానీ, ప్లేసెస్‌ని చూసి పీస్‌ఫుల్‌గా ఉండే ప్రాంతాలను బట్టి. మోర్ లవ్ ఇన్ మై హార్ట్. ఎక్కువగా ప్రేమిస్తాను సందర్భాన్ని బట్టి. మనుషులనైనా, దేన్నైనా సరే. దయా కనికరం కొంచెం ఎక్కువే. దీనివల్ల చాలా చిక్కులు, సమస్యలు తెచ్చుకున్నాను కూడా. ఇష్టమైన వారిని, వస్తువులను, ప్రదేశాలను చాలా కేర్‌గా చూసుకుంటాను. నాకు నచ్చినవి ఏవైనా సరే, వ్యక్తులైనా సరే, వస్తువులైనా సరే. మోర్ కేరింగ్ అబౌట్ మై ఫ్రెండ్‌షిప్, మై రిలేషన్‌షిప్, మై పెట్స్, సమ్ స్పెషల్ ప్లేసెస్ ఆర్ మూమెంట్స్, ఎనీథింగ్ ఆల్సో. నాకిష్టమైతే. ఐ యామ్ లివింగ్ అండ్ లవ్వింగ్ ఇన్ మై లవ్లీ betrayal of trusty persons. They are very good. వారి వీళ్ళని నమ్మక ద్రోహులు అంటారు. మంచి మాటలు చెబుతాను, వింటారు. నట్టేట ముంచుతారు. కళ్ళ ముందే మ్యాజిక్ చేసి చూపిస్తారు. ఇలాంటి మనుషుల మధ్య మనం ఉన్నాం. సో టేక్ కేర్. థ్యాంక్ యూ. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్స్ పెట్టండి. థ్యాంక్ యూ.